హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, నిన్న నైట్ నాకు iOS సంబంధించి 26.1 బీటా వర్షన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, iOS 26.1 బీటా 1 అయితే రిలీజ్ చేశారు. ఇది 15.87 GB అయితే తీసుకుంది గైస్. సో ఆల్మోస్ట్ మొత్తం ఓఎస్ని రీఇన్స్టాల్ చేసినట్టు కంప్లీట్గా మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చింది. మరి దీంట్లో ఎటువంటి చేంజెస్ ఉన్నాయనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను గైస్. సో iOS 26 ఇప్పుడు పబ్లిక్గా అందరికీ అవైలబుల్ వచ్చేసింది కదా. మరి iOS 26 వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ అయితే వచ్చాయని చెప్తున్నారు. చాలామందికి బ్యాటరీ ఇష్యూస్ కానీ, లేదంటే స్క్రీన్ ఫ్లిక్కరింగ్ కానీ, అలాగే మొబైల్ బ్రిక్ అవ్వడం, ఇలాంటి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. మరి వీటన్నిటికీ సొల్యూషన్ అనేది ఈ అప్డేట్స్ మనకి ఇస్తూ ఉంటారు. అందుకే మనం ఎప్పుడు కూడా లేటెస్ట్ అప్డేట్స్ని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి iOS 26.1 బీటా 1లో మనకి ఎటువంటి చేంజెస్ వచ్చాయి, సో ఏంటనేది ఇప్పుడైతే డీటెయిల్గా చెప్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, ఇక్కడ మార్నింగ్ నాకు అప్డేట్ వచ్చినప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, నోటిఫికేషన్ సమ్మరైజ్ అని చెప్పి ఈ విధంగా నోటిఫికేషన్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే, అంటే మొత్తం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్పింది. సో కంప్లీట్గా నేనైతే సెలెక్ట్ చేసి సమ్మరైజ్ ఆల్ నోటిఫికేషన్స్ చెప్పి క్లిక్ చేశాను. ఇక దాని తర్వాత నాకు హలో స్క్రీన్ అయితే వచ్చింది గైస్. సో కొన్నిటికి మాత్రమే ఈ విధంగా వెల్కమ్ అలాగే హలో స్క్రీన్ అయితే వస్తూ ఉంటుంది, అంటే కొన్ని అప్డేట్స్కి మాత్రమే. ఈ అప్డేట్కి ఇప్పుడైతే వచ్చింది. ముందుగా iOS 26.1 బీటా 1 రిలీజ్ వర్షన్ అనేది కేవలం iOSకి సంబంధించి మాత్రమే కాదు. ఇక్కడ మనకి ఐప్యాడ్ ఓఎస్, అలాగే మ్యాక్ ఓఎస్, టీవీ ఓఎస్, హోమ్పాడ్ ఓఎస్, అలాగే విజన్ ఓఎస్ అండ్ వాచ్ ఓఎస్, వీటన్నిటి కూడా iOS 26.1 బీటా 1 అయితే వచ్చింది. దీంతో పాటు మ్యాక్ ఓఎస్ సంబంధించి కొన్ని ఆర్సీ వర్షన్స్ కూడా రిలీజ్ చేస్తారు. సో ఎవ్రీ మండే మనకి నైట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో వీక్లీ బీటా అప్డేట్స్ ఎవరైతే, అంటే డెవలపర్ బీటా అప్డేట్స్ ఎవరైతే ఎనేబుల్ చేసుకుని ఉంటారో వాళ్ళకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మరి నేను కూడా డెవలపర్ బీటా ఇక్కడ ఎనేబుల్ అయితే చేసుకున్నా. సో ఇక్కడ సెట్టింగ్స్లో ఒకసారి గమనించామంటే కంప్లీట్గా బ్యాక్ వెళ్ళినట్టయితే మనకు డీటెయిల్స్ తెలిసిపోతాయి. సో జనరల్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్లో వెళ్ళామంటే ఇక్కడ మనం కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు iOS 26.1. సో ఇక్కడ మనకు బిల్డ్ నెంబర్ చేంజ్ అయింది గైస్. సో 23B5044L. సో ఇంతకుముందు ఉన్నటువంటి బిల్డ్ నెంబర్ ఇక్కడ చేంజ్ అయింది. దీంతో పాటు మోడమ్ ఫిన్వేర్ కూడా చేంజ్ అయితే అయిపోయింది. సో అబౌట్ సెక్షన్ వెళ్ళిన తర్వాత కింది స్క్రోల్ చేస్తామంటే ఇక్కడ చూసుకోవచ్చు మోడమ్ ఫిన్వేర్ 2.10.00. ఈ అప్డేట్లో మనకి ఎక్కువగా బగ్ ఫిక్సెస్ అలాగే పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ అయితే చేస్తారు గైస్. ముందుగా చిన్న చిన్న అప్డేట్స్ అయితే, అంటే చిన్న చిన్న చేంజెస్ అయితే నేను గమనించాను. మరి వాటి గురించి మనం మాట్లాడుకుంటే ముందుగా మ్యూజిక్ యాప్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ అయితే చూసుకోవచ్చు మనం. ఇక్కడ కాంట్రాస్ట్, ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ చేసేటప్పుడు కాంట్రాస్ట్ అనేది ఇంతకు ముందు కంటే కొద్దిగా ఎక్కువ అయితే ఇక్కడ కనబడుతుంది. సో హైలైట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చూడండి, మనం ఎప్పుడైతే ఇక్కడ ఈ విధంగా ట్యాప్ చేస్తున్నాం ఆటోమేటిక్గా కాంట్రాస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కదా. సో ఇటువంటి ఆప్షన్ అనేది ఇప్పుడు మనకి తీసుకొచ్చారు. మీరు దేన్నైనా సరే హైలైట్ చేస్తున్నా అని చెప్పి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది గైస్. సో చేంజ్ చేయడానికి ముందే మనకి కాంట్రాస్ట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మనం యాపిల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ యాపిల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక్కడ సపోర్టెడ్ లాంగ్వేజ్ అయితే ఉన్నాయి కదా. సో సపోర్టెడ్ లాంగ్వేజ్లో ఇప్పుడు మనకి రీజనల్ లాంగ్వేజ్ కూడా యాడ్ చేస్తారు. అంటే కంట్రీ వైజ్ ఎక్కువగా రీజనల్ లాంగ్వేజ్ నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి కదా. సో వాటిని కూడా యాడ్ చేస్తారు. లైక్ ఇప్పుడు మన ఇండియా ఉంది, ఇండియాలో కేవలం హిందీ మాత్రమే కాదు కదా, మనకి హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఇలా అయితే ఉంటాయి కదా, రకరకాల లాంగ్వేజెస్. మరి ఇక్కడ కూడా డిఫరెంట్ కంట్రీకి సంబంధించి రీజనల్ లాంగ్వేజ్ని యాడ్ చేస్తారు. శాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే చైనీస్లోనే ఇక్కడ చూడండి రకరకాలైనటువంటి 4 రకాల లాంగ్వేజ్ అయితే మనకి యాడ్ చేశారు. అలాగే డచ్ గమనించండి, బెల్జియంకి సంబంధించి డచ్ ఉంది, అలాగే నెదర్లాండ్స్కి సంబంధించి కూడా డచ్ ఉంది. ఇక ఇంగ్లీష్ యాజ్ యూజువల్గా లాట్ ఆఫ్ కంట్రీస్కి అయితే ఉంటుంది కదా. ఇలా మనకి రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి చూడండి, జర్మనీకి సంబంధించి ఆస్ట్రియా ఉంది, తర్వాత జర్మన్ సంబంధించి జర్మనీకి కూడా ఉంది. సో ఇలా ఫ్రెంచ్ సంబంధించి చూడండి, ఫ్రెంచ్ కూడా రకరకాల లాంగ్వేజ్, అంటే రీజనల్ లాంగ్వేజ్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ అప్డేట్ ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇక అప్డేట్లో మనకి యూఐ అయితే బెటర్ కనిపించింది. ఇక్కడ మనం ట్రాన్స్లేషన్ కానీ అలాగే యానిమేషన్స్ కానీ చాలా స్మూత్గా అయితే ఉన్నాయి గైస్. ఇంత ముందు ఉన్నటువంటి దానికంటే బెటర్గా ఇప్పుడైతే మనకి వర్క్ చేస్తుంది. సో మీకు ఇక్కడ దీని ఒక బెంచ్ మార్క్స్ మనం మాట్లాడుకున్నప్పుడు దాని గురించి అయితే అప్పుడు చూద్దాం, ఈ విధంగా మనకి పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేశారని చెప్పి. దీని తర్వాత ఫోటోస్లో కూడా స్లైట్ మోడిఫికేషన్ అయితే చేసుకొచ్చారు. సపోజ్ ఇక్కడ ఫోటోస్లో వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా ఒక వీడియోని ప్లే చేస్తారనుకోండి. సపోజ్ ఈ వీడియో ప్లే చేస్తున్నా చూడండి. సో ప్లే చేసేటప్పుడు ఇక్కడ మనకి ఒక స్లైడ్ బార్ అయితే తీసుకొచ్చారు. లైక్ మీరు ప్లే చేసుకోవడానికి, అలాగే మీరు ఆ వీడియోని ఇక్కడ జస్ట్ ఏ విధంగా అయితే డ్రాగ్ చేస్తుంటామో ఆ విధంగా వీడియో కనబడుతుంటుంది. ఎక్కడ వరకు కావాలంటే అక్కడికి ఈజీగా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్ కూడా తీసుకొచ్చారు గైస్. సో ఈ అప్డేట్ అనేది కొద్దిమందికి ముందే ఉంది, తర్వాత కొద్దిమందికి అయితే ఇప్పుడైతే వచ్చింది. మరి ఎవరెవరికి ఇది ఆల్రెడీ ఉందో సింపుల్గా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ సెట్టింగ్స్లో మనం యాక్సెసిబిలిటీ వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అండ్ డిస్ప్లే ఉంది కదా. సో డిస్ప్లే అండ్ టెక్స్ట్ సైడ్లో ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇంక్రీజ్ కాంట్రాస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంక్రీజ్ కాంట్రాస్ట్ ఆప్షన్ ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తామో ఇక్కడ ఉన్నటువంటి బటన్ ఉంది కదా. సో ఈ బటన్ అనేది డిఫరెంట్ అప్లికేషన్స్కి డిఫరెంట్ టైప్స్గా మనకు వర్క్ చేస్తూ ఉంటుంది గైస్. మరి ఈ ఆప్షన్ అయితే నాకు అన్నిట్లో ఆల్మోస్ట్ ఒకటే అనిపిస్తుంది గైస్. మరి కొద్దిమందికి డిఫరెంట్గా అయితే ఉందని చెప్తున్నారు. మరి ఎవరెవరికి ఈ బటన్ క్లియర్గా, అంటే డిఫరెంట్గా వర్క్ చేస్తుందో సింపుల్గా కామెంట్ అయితే చేయండి. ఇప్పటికైతే అప్డేట్లో ఇదైతే మెన్షన్ అయితే చేశారు. సో కాంట్రాస్ట్ బటన్ ఎప్పుడైతే మనం ఎనేబుల్ చేస్తామో, ఎనేబుల్ చేసిన తర్వాత బటన్స్ అనేవి మనకి కొద్దిగా, అంటే బ్యాక్ రిలేటెడ్ బటన్ ఇవన్నీ కూడా
దాని యొక్క కాంట్రాస్ట్ ఈజీగా చేంజ్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో, ఇదైతే నాకు ఒకటే అనిపించింది. అన్ని యాప్స్‌లో కూడా ఒకటే రకంగా ఎక్కడైతే బటన్ కనబడుతుంది. కొంతమందికి సర్కిల్ అయితే హైలైట్ అయ్యింది. ఇక్కడ నాకు హైలైట్ అయితే అవ్వలేదు. జస్ట్ గ్లాసీ సర్కిల్ అయితే ఉంది అక్కడ. కానీ కొంతమందికి వైట్ డాటెడ్‌లో ఈ విధంగా హైలైట్ అయితే ఉంది గైస్. సో, ఎవరికి ఎలా ఉందో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. దీని తర్వాత సెట్టింగ్స్‌లో మనం వైఫై వెళ్ళిన తర్వాత ఇక్కడ వైఫై టాగుల్ బటన్ ఉంది కదా! సో, ఈ బటన్ ఇంతకుముందు మనకి గ్లాసీ రూపంలో పనిచేసేది కాదు. ఇప్పుడు మనకి గ్లాసీ లుక్ అయితే వచ్చేసింది. చూసారా? సో, ఈ విధంగా ఆన్ అండ్ ఆఫ్ గ్లాసీ లుక్‌లో అయితే వచ్చేసింది. మరి ఇంతకుముందు ఇలా అయితే వచ్చేది కాదు. అలాగే మన వైఫైకి సంబంధించి దాంతో పాటు ఇక్కడ హాట్‌స్పాట్ ఉంది కదా! సో, హాట్‌స్పాట్ కూడా అంతే గైస్. హాట్‌స్పాట్ కూడా మనం ఎనేబుల్ చేసినప్పుడు, డిజేబుల్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అదొక జిఫ్ బటన్ లాగా మాత్రమే పనిచేసేది. ఇప్పుడైతే మనకి గ్లాసీ రూపంలో ఎగ్జాక్ట్‌గా పనిచేస్తుంది. దీని తర్వాత ఇంకొక అబ్జర్వేషన్ అయితే ఏందంటే, మనం డైల్ అప్లికేషన్ చూడండి. సో, ఇక్కడ మనం కాల్స్, డీటెయిల్స్ అన్నీ కనబడుతుంటాయి కదా! మనం డైలింగ్ అప్లికేషన్ సో, కీప్యాడ్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ డైల్ ప్యాడ్ సంబంధించి కూడా స్లైడ్ చేంజెస్ అయితే చేశారు. ఇంతకుముందు మనకి కాంట్రాస్ట్ ఎక్కువగా బ్యాక్‌గ్రౌండ్‌లో అన్ని నంబర్స్‌కి కనపడేది. కానీ ఇప్పుడు గ్లాసీ లుక్ అయితే తీసుకొచ్చారు గైస్. ఎక్కువ ట్రాన్స్‌పరెన్సీ, ఎక్కువ గ్లాసీ లుక్ ఇక్కడ మనకి ఇవ్వడానికి వీళ్ళైతే ట్రై చేస్తున్నారు. సో, ఇది కూడా బెటర్‌గా కనబడుతుంది. సో, ఓవరాల్‌గా ఇవైతే నేను అబ్జర్వ్ చేశాను. కొత్తగా వచ్చినటువంటి ఫీచర్స్. దీని తర్వాత మనకి లాట్ ఆఫ్ బగ్ ఫిక్సెస్ అయితే చేశారు. అలాగే స్మూత్ యూఐ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో, ఏదైనా అప్లికేషన్ మనం ఓపెన్ చేసినప్పుడు మంచిగా యానిమేషన్స్ అయితే ప్లే చేస్తున్నాయి. తర్వాత ఫాస్ట్ కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. సో, ఇక్కడ మరి కంట్రోల్ సెంటర్ కావచ్చు, లేదంటే కెమెరా అప్లికేషన్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మనకు బెటర్‌గానే ఇక్కడైతే వర్క్ అవుతుంది గైస్. ఇక రిలీజ్ నోట్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం గమనించామంటే రిలీజ్ నోట్‌లో చూడండి iOS 26.1 బీటా ఉంది కదా! సో, 26 బీటా ఎప్పుడైతే రిలీజ్ అయిందో 26 పబ్లిక్ బీటా వర్షను. సో, దాంట్లో మనకి బగ్ ఫిక్సెస్ ఆల్మోస్ట్ 37 కేటగిరీకి సంబంధించి బగ్ ఫిక్సెస్ అయితే చేశారని చెప్పి సో, రిజాల్వ్డ్ ఇష్యూస్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే చూడండి రిజాల్వ్డ్ ఇష్యూస్ ఆల్మోస్ట్ ఒక 5 కేటగిరీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనకు చెప్పదలసిన విషయం ఏందంటే ఆల్మోస్ట్ అన్ని బగ్సెస్ ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మేము ఫిక్స్ చేసాము. చాలా తక్కువ మాత్రమే ఇప్పుడు ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. మరి ఇదైతే ఒక మంచి విషయమే కదా! ఇక ఫైనల్‌గా మనం బెంచ్ మార్క్స్ అయితే గమనిద్దాం. సో, బెంచ్ మార్క్స్ గమనించామంటే ఇక్కడ చూడండి CPU బెంచ్ మార్క్స్ అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ హిస్టరీ చెక్ చేద్దాం గైస్. 3 సెప్టెంబర్ నాడు నేను ఆల్రెడీ ఇక్కడ రన్ చేశాను CPU యొక్క బెంచ్ మార్క్స్. అప్పుడు సింగిల్ కోర్ 3402 తర్వాత మల్టీ కోర్ వచ్చి 8498. ఇప్పుడు మనం 23 సెప్టెంబర్ ఈ రోజు రన్ చేశాను గైస్. జస్ట్ 3433 అలాగే 8389. సో, ఆల్మోస్ట్ స్లైడ్ బెటర్ చేంజెస్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు సింగిల్ కోర్‌లో. మల్టీ కోర్‌లో అయితే ఇంకా కొద్దిగా అయితే తక్కువ అయితే వచ్చింది. బట్ ఒకసారి నేను రన్ చేశాను. మరి ఇప్పుడే అప్డేట్ వచ్చింది కాబట్టి ఇంకా బెటర్‌గా ఇది వర్క్ వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక GPU బెంచ్ మార్క్స్ కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు 3 సెప్టెంబర్ నాడు మనకి 32,000 సంథింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు అంటే 32,418 గైస్. ఇప్పుడు మనకి 32,583. సో, ఒక 100 పాయింట్స్ వరకు మనకి చేంజెస్ అయితే వచ్చాయి. సో, ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇలా మనకి బగ్ ఫిక్సెస్ ఎప్పుడు చేస్తారంటే కంప్లీట్‌గా ఒక హ్యూజ్ అప్డేట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక 16 జీబీ దాకా అప్డేట్ అయితే వచ్చింది. ఇటువంటి అప్డేట్‌లోనే మనకి పర్ఫార్మెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. వీళ్ళు ఎక్కువగా కొత్త ఫీచర్స్ యాడ్ చేయడానికి ఇష్టపడరు గైస్. పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేసినప్పుడు మాత్రమే కంప్లీట్ ఓఎస్ ఇన్‌స్టాల్ చేసి మనకి పంపిస్తూ ఉంటారు. మరి ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే ఈరోజు 23 కదా! సో, నెక్స్ట్ అప్డేట్ అనేది 30 రావచ్చు రాకపోవచ్చు గైస్. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ సేల్ జరుగుతుంది ఇండియాలో. సో, ఎక్కువ వీళ్ళు దీన్ని ఫోకస్ చేయకపోవచ్చు. నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. అక్టోబర్‌లో మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్. ఆల్మోస్ట్ 6థ్ లేదా 7థ్ నాడు మనకి నెక్స్ట్ ఓఎస్ అప్డేట్ అయితే రిలీజ్ చేస్తారు. iOS 26.0 మనకు పబ్లిక్ బీటా వర్షన్ అయితే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి అది వచ్చిన తర్వాత కూడా చూద్దాం ఏ విధంగా ఫిక్సెస్ అయితే చేస్తారని చెప్పి. ఇప్పటికైతే ఇక్కడ బ్యాటరీ ఇష్యూస్ ఏం లేవు. జనరల్ గానే ఇక్కడ ఉంది. అలాగే హీటింగ్ ఇష్యూస్ కూడా పెద్దగా ఏం లేవు గైస్. బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తుంది. ఈ అప్డేట్ లో నేను గమనించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది గైస్. సో, ఈ వీడియోలో అయితే ఇంతే మరి. ఇక ఈ అప్డేట్ కంప్లీట్‌గా ఒకసారి టెస్ట్ చేస్తాం 1 వీక్. 1 వీక్ తర్వాత దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో, అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్.